హాయ్ అండి, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ టీలు కాఫీలు తాగారా అండి? నేనైతే డాబా పైకి వచ్చానండి. నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం కొంచెం అరగలేదండి. అందుకే రాత్రి టిఫిన్ చేయలేదండి. నిన్న శనివారం నేను ఒక పూటే తినేది, సాయంత్రం టిఫిన్ చేస్తాను. అయితే నిన్న సాయంత్రం నైటు ఒక మామిడి పండే తిన్నానండి. సరే అని బ్రష్ కూడా చేయలేదండి. డాబా పైకి వచ్చాను వాకింగ్ చేద్దామని. టైం 6 అయిందండి. సాయిబాబా గుడిలో పాటలు వినిపిస్తున్నాయి చూడండి. పైన చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఆహ్లాదంగా ఉందో చూడండి. పైన పక్షులు, చాలా పక్షులు అండి. మాది పల్లెటూరు కదండి. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అండి. బోలెడన్ని పక్షులు వస్తాయండి. ఇది చూడండి. ఇదిగో చూడండి, మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాయండి కలబంద డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇదిగో అండి, ఈ చిన్న పిల్లకి ఇచ్చాడండి. ఈ పిల్లకి పెద్ద పిల్లకి వచ్చేసిందండి. మళ్ళీ దానికి ఇంకో పిల్లకి వచ్చిందండి. అయితే నీళ్ళు తక్కువ ఉన్నా పర్వాలేదండి. ఈ మొక్కకి నీళ్ళు ఎక్కువ పోసరం లేదు. వారానికి 4-5 సార్లు పోసినా చాలండి. మాకు తెలియక డైలీ నీళ్ళు పోసాము. ఆ నీళ్ళు పోసినప్పుడు ఎదగలేదు, కానీ నీళ్ళు పోయినప్పుడు ఎదిగిందండి. ఇదిగో చూడండి, ఇంకో పిలక కూడా వస్తుందండి. ఇదిగోండి, తోటకూర విత్తనాలు వచ్చినాయండి. మొక్కలు ఈ విత్తనాలు దీంట్లో పడిపోయి వచ్చి వర్షాలు ఉన్నాయి కదండి. 4 రోజుల నుంచి మొక్కలు మొలిసినాయండి. చూడండి, దీంట్లో కూడా తోటకూర విత్తనాలు మొలిసినాయండి. ఇగోండి, ఇవి కూడా తోటకూర విత్తనాలేనండి. వర్షాలు పడేసరికి వీటిలో తోటకూర మొక్కలు పెడితే ఆ విత్తనాలు మట్టిలో రాలేసి వర్షాలు పడేసరికి మొక్కలు చూడండి ఎలా మొలిసినాయో. దీంట్లోనేమో ఈ దోస గింజలండి. ఈ దోస గింజలు వేసినా కూడా వేస్టేనండి. పందుకొక్కులు వచ్చేసి కొల్లగి చేస్తున్నాయి. అట్లా డాబాపైకి ఎలకలు వచ్చేసి కాయలు పడితే ఆ కాయలు తినేసేస్తాయండి. చిన్న చిన్న కాయలేను. కాసేపు వాకింగ్ చేసి వెళ్దామని చెప్పేసి వచ్చానండి పైకి. ఇగో చూడండి, ఇక్కడ పొడవాటి కర్రను చూడండి, దానిపైన ఒక పక్షి ఉందని చూడండి. అది సేమ్ స్పారో లాగే ఉండిద్దండి. ఆ పక్షి స్పారో లాగా ఉండిద్ది, కానీ పెద్దదండి ఆ పక్షి. కింద అదివరకు నేరేడు చెట్టు వంగిపోయి ఉంటే వాటి మీద బియ్యం వేస్తే చక్కగా గుంపులు గుంపులుగా వచ్చి బియ్యం తినేవండి. అన్నం కూడా పెట్టేదని అన్నం కూడా తినేవి. ఇవిగోండి, బొప్పాస్కాయ చెట్టుకి కాయలు చూడండి, 3 కాయలు ముగ్గిపోయినాయి, కొయ్యాలండి. ఈసారేనండి ఎప్పుడు పడ్డా చిన్న చిన్న కాయలే, ఇంత కాయలు, బుడ్డి బుడ్డి కాయలు పడతాయండి. పడ్డినా కూడా అదొక రకంగా ఉండేవి. ఈసారి కొంచెం లావుగా ఉన్నాయి కాయలు, పెద్ద సైజు పెరిగినాయి. కొంచెం పెద్ద సైజు కాస్త ముగ్గినాయి. అదివరకు ముగ్గే కాదండి, కంచమారిపోయినట్టు అయిపోయాయి. కొయ్యాలి, లేదంటే కోతులు వచ్చి తింటాయి. అవి కూడా తినాలి కదండి. ఇదిగోండి, ఈ 4 ముగ్గినాయండి, దోరగా ఉన్నాయి, కాస్త రంగు వచ్చింది. ఇంకా 2 కాయలు ఉన్నాయి, కానీ రంగు వచ్చిందండి లైట్గా. రెండో ఆకు వస్తే సరిపోతుంది. ఇగో చూడండి, వంకాయ మొక్కలు. నేను మెట్ల పైకి కాలు నొప్పులని రావట్లేదండి సరిగ్గా. నీళ్ళు మామూలు నీళ్ళు పోస్తున్నాను, ఈ నీళ్ళు ఏం పోయట్లేదు. అదే కిచెన్ వేస్ట్ ఏమి సరిగ్గా వేయపోయేసరికి సరిగ్గా ఎదగలేదండి. ఇప్పుడు వర్షాలు పడేసరికి చూడండి ఎలా వచ్చినాయి. ఇవేమో క్యాప్సికమ్ మొక్కలండి. ఇవేమో పచ్చిమిర్చి మొక్కలండి. తోటకూర విత్తనాలు చూడండి, కంకులు కంకులు ఎలా వచ్చినాయో. దీంట్లో 3 కాడలే పెట్టానండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనా కట్ట తీసుకొచ్చి 3 కాడలో 4 కాడలే పెట్టానండి. చూడండి వనమల్లి ఎట్లా అల్లుకుపోయిందో.
దీంట్లో అయితే ఒక కాడే పెట్టానండి. కిచెన్ వేస్ట్ చేస్తే మాత్రం ఆకు చాలా పెద్ద పెద్ద ఆకు వచ్చిందండి. ఇప్పుడు వేయకపోయేసరికి రావట్లేదు. ఇగో చూడండి, వీటిలో కూడా చూడండి పుదీనా మాత్రమే అసలు కొనే అవసరమే లేదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. బాయ్ అండి.